ప్రైజ్ లోడ్ ఎవ్రీవన్. 119వ కీర్తన 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా అని చెప్పి కీర్తనకారుడు రాశాడండి. అవునండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే మనము మన నడకలను శుద్ధి చేసుకోగలుగుతామండి. ఆ వాక్యమే మనల్ని సరైన మార్గంలో జీవింపజేస్తుంది, మనము పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తుందండి. కానీ చాలామంది యవ్వనస్తులకు దేవుని వాక్యం తెలియక, అది చదవక వాళ్ళు లోకమంటూ, సినిమాలంటూ, త్రాగుతూ, తిరుగుతూ, డ్రగ్స్ అంటూ, లవ్ అంటూ, వ్యభిచారం అంటూ తిరిగి పాపంలో పడిపోయేవారిగా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించి దాన్ని చదివేవారిగా ఉంటారో వాళ్ళు వెళ్ళే మార్గాలు సరైనవా తప్పైనవా అని చెప్పి దేవుని వాక్యం వారిని సరిచేస్తుంది. కాబట్టి వారి జీవితంలో వాళ్ళు పాపం పడిపోకుండా, లోకానుసారంగా జీవించకుండా వాళ్ళు వాళ్ళ నడతలను సరిచేసుకొని ముందుకు వెళ్ళే వారిగా ఉంటారండి. కాబట్టి మనము ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానించినట్టయితే మన జీవితంలో పాపంలో పడిపోకుండా, మన యవ్వన కాలంలో మనం త్రొట్టిల్లకుండా మనము పరిశుద్ధంగా జీవించే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.